తన తప్పుని ఎన్నడూ ఒప్పుకోని వాడిని నువ్వు అస్సలు నమ్మకు. మనసే సర్వస్వం. నువ్వు ఏదైతే ఆలోచిస్తావో అదే కదా నువ్వవుతావు చెప్పు. నమ్మకంతో అడుగు వేయి చాలు. కానీ బాగా ఆలోచించిన తర్వాతే నువ్వు అడుగు ముందుకు వెయ్యి. అప్పుడే విజయం నీ సొంతమవుతుంది. విజయం అనేది వైఫల్యం నుండి వస్తుంది. సమాధానాలు బట్టి పట్టడం వల్ల రాదు అని తెలుసుకో. తెలివైన వాడు అన్ని విపరీతాల నుండి తన్ని తాను నివారించుకుంటాడు కదా. నువ్వు విజయం సాధిస్తే నీకు మంచి స్నేహితులు మాత్రమే కాదు, మోసగాళ్లు కూడా దొరుకుతారు. అయినప్పటికీ నువ్వు ధైర్యంగా విజయం సాధించు. తప్పకుండా గెలుస్తావు. తనకు తాను లోబడనివాడు ఇతరులచే ఆజ్ఞాపించబడతాడు. అది ప్రకృతి సహజం. నా వయసు పెరిగే కొద్దీ మనుషుల మాటలపై శ్రద్ధ వహించడం తగ్గించేస్తారు. ఇప్పుడు కేవలం వారి చేతలను మాత్రమే గమనిస్తారు. ఎవరు మనకి చెడు చేస్తున్నారు, ఎవరు మనకి మంచి చేస్తున్నారు, ఇలా ప్రతి ఒక్కటి కూడా మనం తెలుసుకోగలం. ఆలోచన శక్తి అనేది చాలా మంచిగా పెరుగుతుంది. నువ్వు ఏదైనా సరే సంపాదించాలంటే ఒక లెక్క ఉన్నా రిస్క్ అనేది తీసుకోక తప్పదు. ఖచ్చితంగా రిస్క్ తీసుకుంటేనే జీవితంలో ఏదైనా సాధించగలవు. ఇతరుల అభిప్రాయాల ధ్వని వల్ల నీ అంతర్గత స్వరాన్ని ఎప్పుడు కూడా నువ్వు ఓడించనివ్వకు. ఒక రోజంతా నీకు ఎలాంటి సమస్యలు రాలేదంటే నువ్వు వెళ్తున్న మార్గం తప్పని నువ్వు నిర్ధారించుకోవచ్చు. జీవితం వెనక నుంచి మాత్రమే అర్థం చేసుకోగలం, కానీ దాన్ని జీవించాల్సింది మాత్రం ముందుకే కదా. ఒక పిల్లవాడికి సహాయం చేయడానికి తాను మోకాళ్లపై ఉన్నప్పటంత గొప్పగా మనిషి ఇంకెప్పుడు ఉండలేడు కదా. తమ దృక్పథాన్ని విస్తృతం చేయడంలో నిర్లక్ష్యం చేయడం వల్ల కొంతమంది తన జీవితమంతా ఒకే పని చేస్తూ ఉంటారు. అన్యాయంగా కూడబెట్టిన సంపాదన ఖచ్చితంగా ఎప్పుడో ఒకప్పుడు నశిస్తుంది అని తెలుసుకో. నువ్వు పెట్టగలిగే అతి విలువైన పెట్టుబడి ముందు నీ మీదే. నీకు నువ్వు విలువ ఇచ్చుకోవడం నేర్చుకో. అంటే నీ ఆనందం కోసం మాత్రమే నువ్వు పోరాడాలి. నా శక్తులు సాధారణమైనవే, నా అనువర్తన మాత్రమే నాకు విజయాన్ని తెస్తుంది అని నమ్ము. లేని వాటికి దుఃఖించకుండా కేవలం ఉన్న వాటితో సంతోషించేవాడే కదా తెలివైన వాడంటే. జీవితంలానే వ్యాపారంలో కూడా పాషన్కి ప్రత్యామ్నాయం అనేది ఇంకొకటి లేదు అని తెలుసుకో. ప్రపంచమే సరిపోని వ్యక్తికి ఇప్పుడు ఒక సమాధి ఖచ్చితంగా సరిపోతుంది. వ్యక్తిత్వం అనేది ఒక చెట్టు లాంటిది, కీర్తి దాని మీద నీడ లాంటిది. నీడ నువ్వు చూసేదాన్ని బట్టి మారుతూ ఉంటుంది, కానీ చెట్టే కదా అసలైనది, బలమైనది. సత్యం ఎప్పుడూ సరళతతోనే దొరుకుతుంది, బహుళత్వం మరియు గందరగోళంలో కాదు. ఈరోజే చేయగలిగిన దాన్ని రేపటి వరకు అస్సలు నువ్వు వాయిదా వేయకు. బావిలోని కప్పకు సముద్రం గురించి ఏం తెలుస్తుంది చెప్పు. వ్యాపారంలో నిజమైన సంపద విలువను సృష్టించడం వల్ల తెలుస్తుంది, దాని నుండి లాభం పొందడం మాత్రమే కాదు కదా. రిస్క్ వచ్చేది నువ్వు ఏం చేస్తున్నావో తెలియకపోవడం వల్లే వస్తుంది అని తెలుసుకో. దయచేసి ఇతరులతో మర్యాదగా ఉండు. జీవితంలో ఏం జరిగినా ఇతరులకి కృతజ్ఞతలు చెప్పడం, ప్రశంసించడం అనే అలవాటును ఎప్పటికీ కూడా నువ్వు పోగొట్టుకోవద్దు. నీకు ఏదైనా ముఖ్యమైతే అసమానతలు నీకు అనుకూలంగా లేకపోయినా నువ్వు దాన్ని ఖచ్చితంగా చేస్తావు కదా. ప్రతి కుక్క తన వీధిలో ఒక పులే అని తెలుసుకో. మనుషులు రెండు ప్రధాన ప్రేరణల ద్వారా నడపబడతారు, ప్రేమ, ఇంకొకటి భయం. రోడ్డు పక్కన ద్రాక్ష మొక్కలు నాటినవాడు, అందమైన అమ్మాయిని వివాహం చేసుకున్నవాడు, ఇద్దరిది ఒకే సమస్య. నువ్వు ఒక సూర్యుడిలా వెలగాలి అంటే ముందు నువ్వు ఒక సూర్యుడిలా మండాలి. సృష్టి ప్రారంభ రహస్యం
మనం ఛేదించలేనిది. అందుకే నేను ఒక అజ్ఞేయవాదిగా సరిపెట్టుకోవాలి. ఒక తెలివైన వ్యక్తి తనకంటే ఎక్కువ తెలివైన వారిని ఖచ్చితంగా నియమించుకుంటాడు. చేప నీటిని పట్టించుకుంటే నీరు చేపను పట్టించుకుంటుంది. అత్యంత ఖరీదైన కత్తి కాదు, బలమైన ఆత్మ మాత్రమే గెలుస్తుంది అని తెలుసుకో. పెళ్లి చేసుకుంటే హక్కులు సగానికి తగ్గిపోయి విధులు ఖచ్చితంగా రెట్టింపు అవుతాయి. సాహసం శ్వాసగా సాగిపో సోదరా. సాగరం ఈదడం తేలికేం కాదురా. అవును కదా. సహజమైన కోరిక ఉద్వేగభరితమైన కోరికగా అభివృద్ధి చెందినప్పుడు ఎవడైనా సరే ఒక బుల్లెట్ లాగా తన లక్ష్యం వైపు ఖచ్చితంగా దూసుకెళ్తాడు. 50 మందిని ఇంటర్వ్యూ చేసి ఎవరిని నియమించుకోకపోవడం మంచిది, ఒక తప్పుడు వ్యక్తిని నియమించుకోవడం కంటే. కాలానికే తెలియాలిగా ముందున్న మలుపేమిటో, పోరాటమే తేల్చాలిగా రానున్న గెలుపేమిటో. ఆలోచించు. రాక్షసులతో పోరాడేవాడు రాక్షసుడిగా మారకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నువ్వు అగాధంలోకి ఎక్కువసేపు చూస్తూ ఉంటే అగాధం కూడా నిన్నే తిరిగి చూస్తుంది. అన్నీ ఒకేసారి జరగకుండా ఉండడానికే కదా కాలమనేది ఉండేది. వారు నా ఆలోచనను దొంగలించారంటే దాని అర్థం వారికసలు సొంతంగా ఆలోచించే శక్తి లేదని. అవునా? అసాధ్యమైనవి జరుగుండేవి కాదు. కాబట్టి అసాధ్యంలా కనిపించినప్పటికీ అన్నీ కూడా సాధ్యమే అని తెలుసుకో. చూడు, కష్టపడి పనిచేసేవాడికి మాత్రమే దేవుడు సాయం చేస్తాడు. ఇది స్పష్టమైన సూత్రం. రేపటి పల్లెల కోసం ఇంటర్నెట్ అనేది ఒక రచ్చబండలా మారుతుంది. నీ శత్రువు తప్పు చేస్తున్నప్పుడు వాణ్ణి ఎప్పటికీ కూడా నువ్వు అస్సలు ఆపకు. నీకు దానిపై ప్రేమ లేకపోతే నువ్వు ఏ పని చేసినా అందులో విఫలమవుతావు. మన దగ్గర ఉన్నదానితో కాదు, మనం ఆనందించే వాటితోనే కదా మన సమృద్ధి అనేది కలిగి ఉండేది. నీది అన్న నిర్వచనం ఇచ్చుకో. జీవితానికి ఏం చేసినా సరే ప్రమాదం లేకుండా గొప్పగా ఏమీ ఎప్పుడూ కూడా అసలు సాధించలేరు కదా. రిస్క్ తీసుకుంటేనే జీవితంలో సంతోషంగా ఉండగలవు. నేర్చుకోవడం ఒక వికసించే మార్గం, సంపాదించడం కాదు. ఇన్నోవేషన్ అనేది కేవలం మంచి ఆలోచన మాత్రమే అని ప్రజలు అనుకుంటారు. కానీ చాలా వరకు అది వేగంగా కదులుతూ చాలా విషయాలను ప్రయత్నించడం. జ్ఞానం అనేది ఒక నిధి లాంటిది, సాధనే దాని తాళం చెవి. ఎన్నడూ ఎలాంటి తప్పు చేయని వ్యక్తి ఎన్నడూ కొత్తగా ఏమీ ప్రయత్నించలేడు కదా. ప్రతి గొప్ప ఆలోచన వ్యతిరేకించబడింది, ప్రతి గొప్ప ఆవిష్కరణ ఖండించబడింది. వారు పోరాడారు, బాధపడ్డారు, మూల్యం చెల్లించారు. కానీ అందరూ గెలిచారు కదా. అవునా? నువ్వు 9 ఏళ్ల వాడివైనా లేదా 90 ఏళ్ల వాడివైనా నీకు సరిగ్గా చేతకాని వాటిని సరిచేయడం మాని. అలానే నీకు సరిగ్గా వచ్చిన విషయాలపై ఖచ్చితంగా నువ్వు దృష్టి పెట్టు. మంచి స్థాయికి వెళ్తావు. స్నేహితుడంటే నీకు ఉన్న శత్రువులే వాడికి కూడా కలిగి ఉన్నవాడే. మోసపూరిత కాలంలో నిజం చెప్పడం ఒక విప్లవాత్మక చర్యకు తక్కువేమీ కాదు కదా. జీవితం యొక్క ఎందుకు తెలిసినవాడు దాదాపు దేనినైనా సరే భరించగలడు. మనకు చెవులు రెండున్నాయి, కానీ నోరు మాత్రం ఒక్కటే. కాబట్టి మాట్లాడడం కంటే మనం వినడమే ఎక్కువగా ఉండాలి. ఇది తెలియక చాలామంది ఎక్కువ మాట్లాడతారు, వినడం తక్కువగా వింటారు. అందుకే కష్టాలను కూడా ఎక్కువగా కొని తెచ్చుకుంటారు. భగవంతుణ్ణి గౌరవించు, కానీ సహాయం కోసం పూర్తిగా భగవంతుడిపై ఆధారపడకు. నిన్ను నువ్వు నమ్ముకో.
ఒక దేశం తన ఉన్నత స్థాయి పౌరులతో కాదు, కింద స్థాయి పౌరులతో ఎలా ప్రవర్తిస్తుందో దాన్ని బట్టే అంచనా వేయాలి. మతాన్ని సామాన్యులు సత్యం అనుకుంటారు, జ్ఞానులు అబద్ధంగా భావిస్తారు, పాలకులు ఉపయోగకరంగా వాడుకుంటారు. తేనె పట్టుకు మంచిది కానిది తేనెటీగకు కూడా మంచిది కాదు కదా. స్నేహితుడంటే రెండు శరీరాల్లో నివసించే ఒకే ఒక ఆత్మ అని తెలుసుకో. తన తప్పును ఎన్నడూ ఒప్పుకోని వాడిని ఎప్పుడూ నమ్మకు. వాడు అహంకారి. అహంకారంతో వాడు నిన్ను ఏమైనా చేస్తాడు. కాస్త జాగ్రత్తగా ఉండు. నీ జీవితాన్ని తారుమారు చేసేస్తాడు. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.